ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 22వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శనివారం. తిథి అష్టమి రాత్రి 12:34 వరకు. నక్షత్రం మూల రాత్రి 11:07 వరకు. వర్జ్యం రాత్రి 9:25 నుంచి 11:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:22 నుంచి 7:56 వరకు. అమృతకాలం సాయంత్రం 4:21 నుంచి 6:02 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:08 వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:09. ఈ రోజు విశేషం పాల్గొన్న శనివారం. ఈ శనివారం అనగానే మనకు ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుంచి గట్టెక్కించమని వేడుకుంటాం. మన జీవితంలో ఎక్కువగా శని నుంచి విపరీతమైన బాధలను ఎదుర్కొంటాం. ఆయన ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నా, ఆయన ప్రభావం తగ్గాలన్నా నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు. శని దోషం కూడా పోవాలంటే 7 శనివారాలు ఖచ్చితంగా ఒక వ్రతం చేయాలి. మగవాళ్లు వరుసగా ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆడవాళ్లు ఈ వ్రతం ఆచరించే సమయంలో చేస్తే ఏమైనా అడ్డంకులు వస్తే ఆ వారం మినహాయించి ఎక్కడ ఆపారో అక్కడి నుంచి లెక్క వేసుకుని చేయవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 7 శనివారాల వ్రతం ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్నవారు, అర్ధాష్టమ శని జరుగుతున్నవారు, అష్టమ శని జరుగుతున్నవారు, శని మహద్దశ జరుగుతున్నవారు, శని అంతర్దశ జరుగుతున్నవారు, శని విదశ జరుగుతున్నవారు, మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీనరాశి జాతకులు ఆచరిస్తే చాలా మంచిది. జాతకరీత్యా లగ్నాత్తు అష్టమ శని ఉంటే చాలా మంచిది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది. ఎక్కువగా కాలికి దెబ్బలు తగిలినట్లయితే ఈ వ్రతం ఆచరిస్తే మంచిదని తెలిపారు. శ్రీ ఏడుకొండల స్వామి వారి 7 శనివారాల వ్రతం నియమాలు. ఏ వయసులో ఉన్నవారైనా స్త్రీలు పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చు. శనివారం తెల్లవారకు ముందే తలస్నానం చేయాలి. 7 శనివారాలు తులసి మాల ధరించాలి. పగలు నిద్రపోకూడదు. మధ్యాహ్నం భోజనం చేయకూడదు. శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ధరించాలి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 లోపుగా ఉదయం పూజ ప్రారంభించాలి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపుగా సాయంత్ర వ్రతం ఆరంభించాలి. ఉదయం పూజకు నల్లని వస్త్రాలు ధరించి చేయాలి. సాయంత్రం పూజకు మనం పసుపు వస్త్రాలు ధరించి చేయాలి. ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి 7 ఉండలు నైవేద్యంగా సమర్పించాలి. ఉదయం మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం వ్రతానికి స్వామివారికి శనగపిండితో చేసిన పెద్ద లడ్డూలు 7 నైవేద్యంగా సమర్పించాలి. మగవారు 7 శనివారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆచరించాలి. స్త్రీలైతే ముఖ్యంగా 8 వారాలు ఆటంకాలు లేకుండా ఆచరించాలి. ఏ శనివారం అయినా వ్రతం ప్రారంభించవచ్చు. ఉదయం నిరాహారంగా ఉండాలి. స్త్రీలకు ఆటంకం కలిగిన ఎడల ఆ వారం మినహాయించి తదుపరి వారం కొనసాగించవచ్చు. సాయంత్రం వ్రతం కాగానే ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టాలి. ఆహ్వానించిన అతిథికి అరటి ఆకులో కానీ విస్తరాకులో కానీ భోజనం పెట్టాలి. ముందుగా స్వామివారి తీర్థం ప్రసాదం అతిథికి సమర్పించాలి. 7 శనివారాలు ఇంట్లో వ్రతం చేసిన తరువాత 7 వ్రత పుస్తకాలు 7 స్త్రీలకు దానంగా పసుపు కుంకుమలతో దక్షిణతో తాంబూలంలో ఉంచి సమర్పించాలి. వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీనివాస దండకం, గోవింద నామాలు, వెంకటేశ్వర స్తోత్రం, వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం, శని ధ్యాన శ్లోకం, శని స్తోత్రం, శని సప్తనామావళి పారాయణం చేయాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోనిబ్బరంతో ముందుకు వెళ్ళండి. ప్రణాళికలతో కార్యాలు సిద్ధిస్తాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. తడబాటు పనికిరాదు. ఒత్తిడి అధికమవుతుంది. ఓర్పు అవసరం. అపార్థాలకు తావివ్వకుండా మాట్లాడండి. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. దైవ కార్యాలను నిర్వహిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఏకాగ్రతతో పనులు చేయండి. ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. త్వరగా పూర్తవుతాయి. కొన్ని మంచి ఫలితాలు అందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత లభిస్తుంది. వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. దగ్గరి వారితో విభేదాలు రానివ్వవద్దు. ఆర్థికంగా మిశ్రమ కాలం. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసరపు ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. వివాహ సంబంధం కుదురుతుంది.
అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. కనకదార స్తోత్రం చదివితే బాగుంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారి ఇష్ట కార్యాలు పూర్తవుతాయి. పెద్దవారి వల్ల మేలు జరుగుతుంది. ఆపదల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల ప్రమేయంతో కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. శని ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. కొత్త పనులను మొదలు పెడతారు. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించాలి. తొందరపడవద్దు. అధికారులు ప్రశంసలు అందుకుంటారు. ఎదురు చూస్తున్న పనుల్లో కొంత లాభం ఉంటుంది. ఓర్పు, తగినంత విశ్రాంతి అవసరం. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను అందుకుంటారు. నిర్ణయాలు మార్చడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు తగ్గుతాయి. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంకల్పం సిద్ధిస్తుంది. అనుకున్నట్లే ఫలితాలు వస్తాయి. సందర్భానుసారంగా మాట్లాడి పెద్దల మన్ననలు పొందుతారు. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. అధికార లాభం ఉంటుంది. గతం కంటే ఉత్తమ కాలం. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మీకు సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనులు త్వరగా లాభాన్ని ఇస్తాయి. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. శ్రేష్టమైన భవిష్యత్తు సొంతమవుతుంది. ధనధాన్య ప్రాప్తి, గృహ వాహనాది యోగాలు అనుభవిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు గోచరిస్తాయి. ధర్మసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేస్తారు. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. విజయం త్వరగా లభిస్తుంది. ధన లాభం ఉంది. ఖర్చు పెరుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. శత్రు దోషం తొలగుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. జ్ఞానం వృద్ధి చెందుతుంది. శుభవార్తలు వింటారు. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. విఘ్నాలు తొలగుతాయి. వ్యాపార బలం అద్భుతంగా ఉంది. ఏకాగ్ర చిత్తంతో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం సడలనివ్వవద్దు. ఇతరుల మాటలు పట్టించుకోవద్దు. ఒక పనిలో విజయం ఉంటుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని బాధ్యతలను ఎత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. మంచి ఫలితాలు పొందుతారు.
మిత్రుల చేయుతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులు పెరిగి అనుకోని ఖర్చుల మీద పడి చాలా ఇబ్బంది పడతారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. గణపతి స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు బాగున్నాయి. పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ప్రలోభాలకు గురి చేసేవారు ఉంటారు. జాగ్రత్త. ప్రతి అంశాన్ని లోతుగా చూడకండి. తెలివితేటలతో విఘ్నాలను అధిగమిస్తారు. అనుకున్నది లభిస్తుంది. చిక్కుముడులు వేడతాయి. శాంతి లభిస్తుంది. కార్యాలు సిద్ధిస్తాయి. అనేక శుభయోగాలు ఉన్నాయి. కాలాన్ని స్వకార్యాలకై వినియోగించుకోవాలి. శ్రేష్టమైన ఫలితాలు సాధించే కాలం ఇది. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. స్వల్ప ప్రయత్నంతోనే కార్యసిద్ధి లభిస్తుంది. వస్తు లాభం ఉంటుంది. మీ వల్ల కొందరికి కలిసి వస్తుంది. అనుకున్నది సాధిస్తారు. మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. గణపతి స్తోత్రాలను పఠించడం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. చిన్న పొరపాటు జరిగినా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. చంచల స్వభావం పనికిరాదు. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఇబ్బంది కలిగించాలని చూసేవారు ఉంటారు. బుద్ధిబలంతో వాటిని ఎదుర్కోవాలి. తోటివారి సహకారం అవసరం. ఆర్థిక, వివాహ, ఆరోగ్య విషయాల్లో బాగా మేలు జరుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు మాత్రం తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది. ఒత్తిడికి గురి కావద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో అందరి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంతో సరదాగా ఉంటారు. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శివారాధన చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. దైవ బలం రక్షిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అంతా మీరు ఊహించినట్లే జరుగుతుంది. ఉత్తమ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేయండి. ధన, వ్యాపార లాభాలు ఉన్నాయి. కుటుంబ బంధాలు బలపడతాయి. కాలం అనుకూలిస్తుంది. చక్కటి విజయం ఉంటుంది. ప్రణాళిక ప్రకారం పనిచేయండి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పదవి లాభం ఉంది. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి వస్తుంది. మీ వల్ల కొందరు లాభపడతారు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతనిస్తాయి. కుటుంబ సభ్యులతో బాగుంటారు. వాదోపవాదాలు చేయకండి. వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు.
అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనులు ముందుకు వెళ్తారు. గణపతి ఆరాధన శ్రేయోదాయకం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నం ఫలిస్తుంది. సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పునః ప్రారంభమవుతాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చంచల మనస్తత్వం పనికిరాదు. కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితి లభిస్తుంది. గృహ లాభం సూచితం. చక్కటి శుభయోగం ఉంటుంది. ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితం ఉంటుంది. అదృష్ట ప్రాప్తి ఉంది. ధనయోగం విశేషంగా ఉంది. పెద్దల నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఒక పని జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గిట్టని వారితో తక్కువగా మాట్లాడాలి. స్థానచలనం ఉంటుంది. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారి అభీష్టాలు సిద్ధిస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం విజయం సాధించాలి. అనేక విధాలుగా అవరోధాలు ఎదురవుతాయి. తెలివితో వాటిని అధిగమించాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. భూ, గృహ, వాహన యోగాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. ముఖ్య కార్యాలను నిర్వహిస్తారు. ఒత్తిళ్లు తగ్గుతాయి. పట్టుదలతో లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఉంటాయి. ప్రశాంత చిత్తంతో వ్యవహరించాలి. ఖర్చులు పెరుగుతాయి. ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు చేస్తారు. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ఆదాయ, ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు కలుగుతాయి. వివాహానికి, సంతానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమం. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు అనుకున్నది సాధిస్తారు. పనుల్లో పురోగతి ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. బుద్ధి విశేషంగా పనిచేస్తుంది. సహకరించేవారు ఉంటారు. నమ్మకంతో పనులు ప్రారంభించండి. భూ, గృహ, వాహన యోగాలు ఉన్నాయి. కొందరికి సహాయపడడం వల్ల ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది. గొప్ప విజయం లభిస్తుంది. మనోబలంతో ఉత్తమ ఫలితాన్ని సాధిస్తారు. ప్రారంభించిన పనులు మధ్యలో ఆపకుండా పూర్తి చేయండి. ఉద్యోగరీత్యా విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొంత శ్రమ ఉన్నా లాభం ఉంటుంది. క్రమశిక్షణతో పనిచేస్తే ఆశయం నెరవేరుతుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈశ్వర ఆరాధన శుభప్రదం.
మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనయోగం ఉంది. చిత్తశుద్ధితో పనిచేసి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అదృష్టవంతులవుతారు. ఒక విషయంలో ఫలితం చివరి వరకు వచ్చి ఆగుతుంది. ఆపదలు తొలగుతాయి. వస్తు లాభం ఉంది. దగ్గర వారి నుంచి శుభవార్త వింటారు. ఒక మేలు జరుగుతుంది. శుభ ఫలితం ఉంటుంది. మనసు పెట్టి పనిచేయండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. అవరోధాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. వ్యాపారపరంగా ఒత్తిడిని జయించాలి. స్పష్టమైన సంభాషణతో అపార్థాలు తొలగుతాయి. మంచి మైత్రి నెలకొంటుంది. ముఖ్య కార్యాలను విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలి. కోరుకున్న ఫలితం వస్తుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అనవసరపు ఖర్చులు ఉన్నాయి. విద్యార్థులకు బాగుంటుంది. కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. శివస్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. అద్భుతాలు జరుగుతాయి. అభివృద్ధి చెందుతారు. దైవశక్తి రక్షిస్తుంది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. లక్ష్యంపై శ్రద్ధ పెంచండి. వ్యతిరేకతలు తొలగుతాయి. మిత్రబలం పెరుగుతుంది. విశ్రాంతి అవసరం. శుభవార్తను వింటారు. శ్రేయస్సునిచ్చే ఫలితాలు ఉంటాయి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. బ్రహ్మాండమైన ఆలోచనలు చేస్తారు. వాటిని ఉపయోగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆర్థికంగా శుభప్రదమైన కాలం ఇది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార లాభం ఉంది. శ్రమ ఫలిస్తుంది. ఎదురు చూస్తున్న ఫలితం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. అన్ని పనుల్లో శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. శ్రమ మీద పూర్తవుతుంది. ఇంట్లో మాట పట్టింపులు అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాల వంటివి ఉంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇష్టదైవారాధన మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.